వెల్కమ్ టు కల్పన టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అని అంటే ఒక సింపుల్ చపాతీ రెసిపీ అన్నమాట. అండ్ ఇది ఏంటంటే డైట్ రెసిపీ. మనం డైట్ ప్లాన్ అనేది ఫాలో అయితే గనక మనం రైస్ కి బదులు చపాతీస్ అనేవి చాలా మంది తింటూ ఉంటారండి. ఎందుకు అని అంటే చపాతీస్ అనేవి తొందరగా డైజెస్ట్ అవ్వవు అనమాట. మనం 2 చపాతీస్ తీసుకుంటే గనక మనకి ఇంచుమించు ఒక 4-5 అవర్స్ ఆకలి వేయకుండా ఉంటుంది. అదే రైస్ తింటే మనకి వితిన్ 1 అవర్ లోనే ఆకలి వేసేస్తుంది అనమాట. అండ్ దానికి తోడు మనం రైస్ తో కర్రీ అనేది తక్కువగా తీసుకుంటాము, చపాతీస్ తో కర్రీ అనేది ఎక్కువగా తీసుకుంటాం అనమాట. అండ్ రైస్ కి చపాతీస్ కి ఈక్వల్ క్యాలరీస్ అనేవి టాలీ అవుతాయండి. మీరు రైస్ తీసుకున్నా పర్వాలేదు, చపాతీ తీసుకున్నా పర్వాలేదు, డైట్ లో ఉంటే గనక నో ప్రాబ్లం. బట్ ఏంటి అని అంటే క్వాంటిటీ అనేది చూసుకుంటూ తీసుకోవాలి. మీరు రైస్ తీసుకున్నా చపాతీ తీసుకున్నా క్వాంటిటీ అనేది చూసుకుంటూ తీసుకోవాలి. అండ్ వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా ప్రిఫర్ చేయాలన్నమాట ఈ చపాతీ రెసిపీ అనేది మీరు ఈ విధంగా చేసుకొని తింటే గనక మీకు డైట్ లో చాలా వరకు హెల్ప్ అవుతుందండి. అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అయితే ఈ చపాతీ రెసిపీ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూసేసేయండి. ముందుగా నేను చపాతీ పిండి అనేది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక గిన్నెలో బీన్స్ కట్ చేసుకున్నాను, ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అనేవి అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్స్ తీసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక ఎగ్ కూడా పక్కన పెట్టుకున్నాను. దీనిలో నేను కొంచెం అంత టొమాటో కెచప్ని యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే రా టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకనంటే మనకి పచ్చి వెజిటేబుల్స్ అనేవి తినడం కష్టంగా ఉంటుంది చాలా మందికి. ఈ విధంగా ట్రై చేశారంటే గనక మీకు ఈజీగా వెజిటేబుల్స్ అనేవి పచ్చి అంటే రా వెజిటేబుల్స్ అనేవి తినేయడానికి చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ అనేది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఒక ఎగ్ని బీట్ చేసేసుకుంటున్నాను ఒక గిన్నెలో వేసేసుకొని. మనం రా వెజిటేబుల్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. అండ్ ఎగ్ కూడా ఈ విధంగా బీట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక పెనం పెట్టుకున్నాను. మనం చపాతీ ఎలా ఒత్తుకుంటామో అదే విధంగా ఒత్తేసుకొని కొంచెం పల్చగా ఒత్తేసుకున్నాను. ఒత్తుకొని ఎలాంటి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవద్దు. మీకు కావాలంటే ఒక 2-3 చుక్కల గీ యాడ్ చేసేసుకోండి. గీ యాడ్ చేసుకుంటే చాలా మంచిది హెల్త్‌కి. అండ్ ఇప్పుడు వచ్చేసి 2 వైపులా నేను చపాతీ అనేది మంచిగా కాల్చేసుకుంటున్నాను అనమాట. నేను దీన్ని పుల్కా టైప్‌లో చేస్తున్నానండి. అండ్ ఇప్పుడు మనకి 2 వైపులా చపాతీ అనేది కాలిపోయింది కదా! కాలిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లో పెట్టేసుకుందాం. పెట్టేసుకొని అదే పెనం మీద మనం ఏదైతే ఎగ్ అనేది ప్రిపేర్ అంటే బీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా! ఆ ఎగ్ అనేది వేసుకున్నప్పుడు నేను కొంచెం అంత గీ అనేది యాడ్ చేస్తున్నాను. ఒక 2-3 చుక్కల గీ అనేది అంతే యాడ్ చేశాననమాట. అండ్ ఇప్పుడు ఒక ఆమ్లెట్ లాగా వేస్తున్నాను. దీనిలో సాల్ట్ గానీ, పెప్పర్ గానీ ఎలాంటిది యాడ్ చేయలేదండి. ఓన్లీ ఎగ్‌ని బీట్ చేసి ఇలా వేసేసి మనం ఏదైతే చపాతీ చేసుకొని పెట్టుకున్నామో ఆ చపాతీ అనేది ఈ ఎగ్ పైన వేసేయాలి. వేస్తే మనకి మంచిగా అంటేస్తదనమాట. అంటే ఎగ్ అండ్ చపాతీ కూడా మంచిగా అంటుకుంటాయి 2. అంటుకున్న తర్వాత టర్న్ చేసేసుకొని ఇప్పుడు ఎగ్ కూడా మంచిగా కాలింది కదా మనకి. టర్న్ చేసేసుకొని మీ దగ్గర ఎలాంటి వెజిటబుల్స్ అవైలబుల్‌గా ఉన్నాయో ఆ వెజిటబుల్ ఏసుకోండి. మీకు కావాలంటే క్యారెట్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ ఏసుకోవచ్చు, నెక్స్ట్ ఏంటి బీట్రూట్ వేసుకోవచ్చు. చాలా అంటే మీరు ఏవైతే తినగలరో వెజిటబుల్స్ అనేవి ఆ వెజిటబుల్స్ అనేవి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మీకు ఇంకా చపాతీ కాలవలసిన అవసరం లేదు. మంచిగా మనకి ఇలా రోల్ చేసేసుకొని తినేయొచ్చు. దీనికి ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా తిన్నారు అనంటే ఒక్క చపాతీతో మీ స్టొమక్ అనేది ఫిల్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే గనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను మీ కల్పన సైనింగ్ ఆఫ్. బాయ్.